ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అర్ధకాయం మహావీహం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి రాహుగ్రహం యొక్క దివ్య చరిత్రని మనం గత 2 రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున 3వ రోజు ప్రవచనంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నిన్నటి రోజున క్షీరసాగర మథన ఘట్టం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో అనేకమైనటువంటి వస్తువులు సముద్రంలో మునిగిపోయినవన్నీ కూడా దుర్వాస మహర్షి యొక్క శాపవశాత్తు దేవేంద్రుడి యొక్క విభవానికి చెందిన అన్ని వస్తువులు మళ్ళీ బయటకు వచ్చేసినాయి సముద్ర మథనం వల్ల. చిట్ట చివరిలో ఒక అద్భుతమైన కలశంతో, తెల్లటి కలశంలో అమృతాన్ని నింపుకొని దేవవైద్యుడైనటువంటి ధన్వంతరి పుట్టుకొచ్చాడు. ఆ అమృత కలశాన్ని తన స్వహస్తాలతో పట్టుకొని ధన్వంతరి సముద్రంలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన్ను చూస్తూ దేవతలు హర్షధ్వానాలు చేస్తూ ఉండిపోయినారు. రాక్షసులు మాత్రం పరిగెత్తుకొని వెళ్ళి ధన్వంతరి చేతుల్లో నుంచి అమృత భాండాన్ని లాక్కున్నారు. ఇంకేముంది, ఆ కలశాన్ని పట్టుకొని పారిపోతూ ఉన్నటువంటి ఒక రాక్షసుడిని మరొక రాక్షసుడు అడ్డగించి వాడి దగ్గర నుంచి కలశాన్ని లాక్కున్నాడు. అంటే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండదు. ఆ జాతి లక్షణం అది. ఇలా రాక్షసులందరూ ఒకరి చేతుల్లోంచి మరొకరు లాక్కుంటూ గొడవ పడుతూ ఉన్నారు. కాసేపట్లో ఆ అసురుల మధ్యలోనే అమృతం కోసం సంకుల సమరం మొదలైంది. ఆందోళన పడుతున్నటువంటి ఇంద్రాది దేవతలకి శ్రీ మహావిష్ణువు ధైర్యం చెప్పాడు ముందు. వెంటనే శ్రీ మహావిష్ణువు మోహిని అనేటువంటి అద్భుతమైన సౌందర్య రాశిగా మారిపోయాడు. ఆమె యొక్క అమిత సౌందర్యం దేవతలకు సహితం మతులు పోగొట్టింది. ఆయన తమ విష్ణువే అని, అమృతాన్ని తమకు దక్కించడం కోసం చక్కని చుక్కగా శృంగార దేవతగా మారాడు అని వాళ్ళు తాత్కాలికంగా మర్చిపోయారు. అది మోహం అంటే. ఇక రాక్షస వీరులైతే ఆ సౌందర్యవతిని చూడగానే మంత్రముగ్ధులైపోయినారు. అమృత కలశం సంగతి మర్చిపోయారు. ఆ అందాల భరిణి అయినటువంటి మోహిని యొక్క సౌందర్యాన్ని తమ నేత్రాలతోనే జుర్రుకోవటం మొదలుపెట్టారు. కళ్ళతో తాగుతున్నారు. విశ్వంలోని అందమైనటువంటి సుకుమారమైనటువంటి మోహిని యొక్క శరీర అవయవాలన్నీ వాళ్ళకు భాషిస్తూ ఉన్నాయి అసురులకి. విష్ణుమాయ ఆ మోహిని రూపంలో వాళ్ళను పూర్తిగా దట్టమైనటువంటి మంచు ప్రకృతిని కప్పేస్తే ఎలా అయిపోతుందో అట్లా కప్పివేసింది. అమృత కలశాన్ని పట్టుకున్న ఓ రాక్షస వీరుడు మోహిని దగ్గరకు వచ్చాడు. జగన్మోహనాకారంతో, నువ్వెవరో మా కోసమే వచ్చినట్లుంది ఆకాశం నుంచి. మేమంతా కశ్యప ప్రజాపతి వంశ పరంపరకు చెందినటువంటి గొప్ప వీరాది వీరులం. ఇదిగో ఈ అమృతం సాధించాం. మాలో మాకు భాగ పంపిణీ కుదరకపోవడం వల్ల ఈ విధంగా గొడవ పడుతున్నాం. నీ సౌందర్యాన్ని చూస్తూ ఉంటే నీ సహాయం కోరుకోవాలనిపిస్తోంది మాకు అన్న. అందువల్ల మా అభ్యర్థనను మన్నించి ఓ సుందరిమణి మా అందరికీ ఈ అమృతాన్ని పంచిపెట్టి మాకు సహాయం చెయ్యి అన్నారు వాళ్ళు. అంటే నేనే పంచి పెడతాను అనే లోపల వాళ్లే అడుగుతున్నారు. అది మోహిని అంటే, విష్ణు మాయ. మోహిని వెంటనే అవునా అన్నట్లుగా సమ్మోహనకరంగా రాక్షసులందరినీ కలయ చూసింది. ఆమె మనోహరమైన దృష్టి
ఏదో కోరికతోటి పదునెక్కి తన మీద పడుతోందని ప్రతి రాక్షసుడు అనుకుంటున్నాడు. అంటే తనకు దక్కుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆ అసురులందరూ పెద్దగా అరుస్తూ మనకు అమృతాన్ని ఈ సుందరాంగే పంచాలి అని తీర్మానం చేశారు. అప్పటిదాకా కొట్టుకు చూస్తున్నారు, మాకు మాకు అని. మోహిని అందరినీ చిరునవ్వుతో చూసింది. నేను స్త్రీని, వడ్డనలో పక్షపాతం చూపడం స్త్రీలకి చేత కాదు కదా. మీరందరూ అంటే కాశ్యపేయులైనటువంటి మీరందరూ నాకు సమానమే, అంటే దేవతలు రాక్షసులు సమానం అని చెబుతోంది. మీరు 2 బృందాలుగా ఉండండి. ఎందుకని? మీరు 2 బృందాలుగా ఉండి కదా అమృతాన్ని సాధించారు. మీ అందరికీ నేను పంచుతా, లైన్లో కూర్చోండి అన్న. అంటే దేవతలని ఒక లైన్లో, రాక్షసులందరినీ ఒక లైన్లో కూర్చోబెట్టింది. అందరూ ఆత్రంగా వచ్చి కూర్చున్నారు పంక్తిలో. మోహిని జారిపోతున్న పైటను ఏమాత్రం గమనించకుండా, చక్కదిద్దుకోకుండా రాక్షస వీరుడి చేతుల్లో నుంచి అమృత భాండాన్ని అందుకుంది చొరవగా. అమృతం పంచడానికి సిద్ధపడిన మోహిని గాలికి ఎగిరిపడుతున్నటువంటి పైటని నడుములో దోపుకోవడం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయింది. ఎందుకని? రాక్షసుల్ని రెచ్చగొట్టని. దేవతల పంక్తి వైపు తిరిగింది, అమృతాన్ని పంచడం మొదలుపెట్టింది మోహిని. తన వయ్యారాన్ని మాత్రం వలకబోస్తోంది, రాక్షసుల వైపు చూస్తోంది. అమృతం మాత్రం దేవతలకు పోస్తోంది. దేవతలు అమృతాన్ని పానం చేస్తున్నారు, రాక్షసులు మాత్రం మోహిని యొక్క అందాలని ఆవురావురుమంటూ జుర్రుకుంటున్నారు కళ్ళతోటి. చిరునవ్వులు చిందిస్తోంది, నడకలో నాట్యాన్ని జత చేస్తోంది. అమృతాన్ని మాత్రం రాక్షసులకు పంచుతోంది. దేవతలకు అమృతాన్ని, రాక్షసులకి సౌందర్యామృతాన్ని పంచుతోంది. రాహు కేతు ఇద్దరు మోహిని ఆడుతున్నటువంటి నాటకాన్ని కనిపెట్టేశారు. రాహు తలవాల్చి పక్కనే కూర్చున్న కేతువు చెవిలో ఏదో చెప్పాడు. మరుక్షణం ఇద్దరూ దేవతలుగా మారిపోయారు. గుట్టుచప్పుడు కాకుండా దేవతల పంక్తిలోకి జరిగి వాళ్ళల్లో ఇమిడిపోయారు. రాహుకేతువులు చేసిన మాయాజాలాన్ని ఇటు రాక్షసులు కానీ అటు దేవతలు కానీ చివరికి మోహిని రూపంలో విష్ణువు కానీ కనిపెట్టలేకపోయారు అంటే కొంచెం మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఈ నాటకాన్ని కనిపెట్టేశారు. వాస్తవానికి సూర్యుడు చంద్రుడు కనిపెట్టాడంటే విష్ణుమూర్తి యొక్క 2 నేత్రాలు వాళ్ళు. కుడి కన్ను సూర్యుడైతే ఎడమ కన్ను చంద్రుడు. అంటే పరమాత్మే చూశాడు అని అర్థం చేసుకోవాలి. నాటకం ఆడుతున్నాడు. కాకపోతే వెంటనే చేతులతో సైగలు చేస్తూ మోహినికి తెలియజేశారట వాళ్ళు. అయితే ఆసరికే మోహిని రాహుకి అమృతం పోసింది. సూర్యచంద్రుల నుండి ఎప్పుడైతే వర్తమానం అందిందో మోహినీదేవి విష్ణువుగా మారిపోయింది. చేతిలో సుదర్శన చక్రం క్షణకాలంలో వాళ్ళ శిరస్సులను ఖండించి పారేసింది. వాళ్ళ మొండ్యాలు నిర్జీవంగా పడిపోయింది. అయితే గొంతు దాకా అమృతం దిగటం వల్ల వాళ్ళ తలలు మాత్రం జీవంతో ఉండిపోయినాయి. దేవతలు అమృత కలశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో దేవదానవుల మధ్య భీకరమైన సమరమే సాగింది. చాలామంది రాక్షసులు చచ్చారు. దేవతలు సాగర మథనంలో తమకు లభించినటువంటి సంపదలతోటి అమృతంతో స్వర్గానికి వెళ్ళిపోయారు. అయితే మరణించిన రాక్షసులని అసురులకు దేవత అయినటువంటి గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వచ్చి మృత సంజీవిని విద్యతోటి మళ్ళీ బతికించాడు. అయితే పరాజయ భారంతో ప్రతీకార దాహంతో రాక్షసులు బలిచక్రవర్తి నేతృత్వంలో అప్పటికి వెనక్కి తిరిగారు. చూడండి, ఎందుకని అప్పటికి వాళ్ళు అమృతం తాగి ఉన్నారు. దేవతలు వాళ్ళకి చావు లేదు, వాళ్ళని చంపలేకపోతున్నారు వీళ్ళు. కేవలం తలలతో మాత్రమే రాహువు కేతువు ఇద్దరు మళ్ళీ కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చారు. తండ్రికి ఇద్దరికి మొండ్యాలు లేకుండా కేవలం తలకాయలు మాత్రమే కనిపించడంతో
కశ్యపుడు ఆయన పత్నులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ముందు రాహుకేతువులు ఏదో మాయాజాలంతో తమని ఆశ్చర్యపరుస్తున్నారేమో అనుకున్నారు. ఎందుకని వాళ్ళు అసురులు కదా, మాయావులు. అయితే రాహువు జరిగిందంతా చెప్పాడు తండ్రికి. రాహువు తల్లి సింహిక, కేతువు యొక్క తల్లి ధనుదేవి. ఇంకా కేతువు గురించి మనం చెప్పుకోలేదు, తర్వాత చెప్పుకుంటాం. రాహువు యొక్క భార్య సింహి, కేతువుని యొక్క భార్య చిత్రలేఖ. వీళ్ళందరూ కూడా తీవ్రమైన వేదనకు గురయ్యారు. అప్పుడు కశ్యపుడు సర్వజ్ఞుడు కదా, ఆయన మహాతపస్వి, యోగీశ్వరుడు. ఆయన అదితి దితి మొదలైనటువంటి వాళ్ళంతా వాళ్ళను ఓదార్చారు. అయితే రాహువు యొక్క కొడుకు ఒకడున్నాడు, మేఘహాసుడు వాడి పేరు. అంటే మేఘ గర్జన లాంటి నవ్వు నవ్వుతాట వాడు. వాడు మాత్రం ఆగ్రహంతో రగిలిపోయాడు. కానీ కశ్యపుడు మాత్రం ఓదారుస్తూ, ఇదంతా దైవేచ్ఛ, ఏం జరిగినా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పాన్ని అనుసరించే జరుగుతుంది. మహానుభావుడు కదా ఆయన, అందుకని చెబుతున్నాడు. అమృతం కోసం ఎదురు చూస్తూ కూర్చున్న తమవారిలాగే న్యాయంగా ధర్మంగా రాహుకేతువులు గనక ప్రవర్తించి ఉంటే ఇటువంటి దారుణం జరిగి ఉండేది కాదు కదా. ఇది విశ్లేషించాడు. రాక్షసులు ఒక లైన్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి మారువేషాల్లో ఈ లైన్లోకి వచ్చి చేరకపోతే ఇటువంటి పరిస్థితి వీళ్ళకి రాదు కదా అంటున్నాడు. కానీ దితి కోపం వచ్చింది. భర్త కశ్యపుడిని గుడ్లు ఉముడుతూ చూసింది, గుడ్లు ఉరిమింది. మీరు ఆ అతిథి బిడ్డలకే తండ్రి అయినట్లుగా మాట్లాడుతున్నారు. ఆ విష్ణువు అండ చూసుకొని ఆ అతిథి బిడ్డలు నా బిడ్డలని, ధనువు బిడ్డలని, ఇంకా మా చెల్లెళ్ల సంతానాన్ని చంపుకుంటూ వెళుతున్నారు. రాహువు కేతువు తన పినతల్లి బిడ్డలే కదా, అటువంటి వాళ్ళ మీద ఆ సూర్యుడు పగబట్టచ్చా అని ఆవేశంగా అడుగుతున్నారు వాళ్ళు. ఆ సూర్యచంద్రుల మూలంగానే సింహిక బిడ్డకి, నేను పెంచుకునే ఈ బిడ్డకి శరీరాలు లేకుండా పోయినాయి అన్నది ధనుదేవి కోపంగా. రాహుకేతువుల భార్యలకి ఇంకా దిక్కెవరు? సింహిక అన్నది ఆ మాట. భర్తల శిరస్సులతో వాళ్ళ కాపరాలు పెట్టాలా? వాళ్ళు ఎలా, వాళ్ళ బతుకులు ఎలా? అప్పటిదాకా మౌనంగా ఉన్నట్టు ఏడుస్తూ ఉన్న రాహువు భార్య సింహీదేవి, కేతువు యొక్క భార్య చిత్రలేఖ ఒక్కసారిగా బావురుమన్నారు. దుఃఖం తన్నుకొచ్చింది వాళ్ళకి. వెంటనే రాహు పుత్రుడు వచ్చి తల్లులిద్దరినీ ఓదార్చాడు. ఏడవకండి, బాధపడద్దన్నాడు. తన తల్లి అయినటువంటి సింహీదేవి ముందు నిలబడి ఆమె ముఖంలోకి తీక్షణంగా చూశాడు. అమ్మా, నీ పుత్రుడు ఇంకా జీవించే ఉన్నాడమ్మా. ఈ మేఘహాసుడి యొక్క శిరస్సు శరీరము ఇంకా కలిసే ఉన్నాయి. నా తండ్రి రాహుకి, నా పినతండ్రి కేతువుకి యథాప్రకారం శరీరాలు వచ్చేదాకా నేను విశ్రమించే పనే లేదన్నాడు. మేఘహాస అన్నది ఆనందంతో రాహువు యొక్క శిరస్సు. అతని కళ్ళు మాత్రం ఆనందంతో చెమ్మగిలుతూ ఉన్నాయి. అమృతం గొంతు దిగింది కదా, అందువల్ల తల మాత్రం బతికే ఉన్నది. ఇది విశేషం. వెంటనే కేతువు, మేఘ, నీ మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి నాయన అన్నాడు. తండ్రి, వెండి కొండ మీద కొలువైనటువంటి ఆ పరమశివుణ్ణి నా ఘోరమైనటువంటి తీవ్రమైన తపస్సుతో మెప్పిస్తాను. మీకు మళ్ళా దేహభిక్ష పెట్టమని ఆయన్ని అర్థిస్తాను. విజయం సాధించిన తర్వాతే మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వస్తాను అంటూ మేఘహాసుడు ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గాలిలో తేలుతున్నట్లు రాహువు యొక్క తలను సింహిక, కేతువు యొక్క తలను ధనుదేవి రెండు చేతులతో పట్టుకున్నారు. ఆప్యాయంగా ఆ శిరస్సులు తమ హృదయాలకి హత్తుకుంటున్నారు వాళ్ళు, ఆ తల్లులు ప్రేమతోటి. అక్కడ హిమాలయాలకు వెళ్ళాడు కదా మేఘహాసుడు,
తపస్సు మొదలుపెట్టాడు. నారదుడి ద్వారా ఆ విషయం తెలిసి దేవేంద్రుడు ఆందోళన పడ్డాడు. వెంటనే బృహస్పతి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, దీనికి పరిష్కారం మీరే చెప్పాలి అన్నాడు. అవును అన్నాడు బృహస్పతి కూడా. ఇప్పుడు ఆ శిక్ష నుండి వాళ్ళను విముక్తులు చేయటానికి రాహువు పుత్రుడు ఆ మేఘహాసుడు ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. నాకు ఈ విషయం తెలిసింది. ఓ ఇంద్ర, వాడి యొక్క తపస్సు భగ్నం చెయ్యకపోతే నీకేమైనా ప్రమాదం వస్తుందనుకుంటున్నావా అన్నాడు బృహస్పతి. చూడండి, ఏమో గురుదేవా మీరే చెప్పాలి అన్న. అప్పుడు బృహస్పతి కలగజేసుకొని, నీకు కానీ మీ దేవతలకు కానీ ప్రమాదం ఏమీ రాదు మహేంద్ర. మీ అసురులందరూ మీకు ఆగర్భ శత్రువులే. అందరికీ దేహాలు ఉన్నాయి కదా. రాహుకేతువులకు కూడా యథాపూర్వకంగా దేహాలు లభిస్తే కలిగే నష్టమే ఉంది, కష్టమే ఉంది నీకు అన్నాడు బృహస్పతి. అయితే ఆ రాహుపుత్రుడి యొక్క తపస్సు కొనసాగేటట్టు చేస్తాను గురుదేవా అన్నాడు. మేఘహాసుడు తపస్సు తీవ్ర రూపం ధరించి అచిరకాలంలోనే ఫలించింది. రాక్షసులు తపస్సు ఘోరంగా చేస్తారండి. శరీరాన్ని బాధ పెడుతూ తపస్సు చేస్తారు వాళ్ళు. పరమశివుడు ప్రత్యక్షమైనాడు వాళ్ళ తపస్సుకు మెచ్చుకొని, వచ్చా, నీ తపస్సు నాకు సంతోషం కలిగించింది, వరం కోరుకో అన్నాడు శివుడికి. పరమేశ్వర, నా తండ్రి రాహువుకి ఆయన సోదరుడు కేతువుకి శరీరాలు పూర్వంలాగే అనుగ్రహించు అన్నారు. వాళ్ళ యొక్క దురవస్థకు కారకులైనటువంటి ఆ సూర్యచంద్రులను మించిన శక్తులని, వాళ్లకు సరితూగే స్థానాలని ఇద్దరికీ ప్రసాదించాలి అని 2 చేతులు జోడించి శిరస్సుకు తాకించి మరీ అడిగాడు వాడు. అప్పుడు పరమేశ్వరుడు, మేఘహాస, శ్రీ మహావిష్ణువు యొక్క చక్రాయుధంతో ఖండింపబడినటువంటి దేహాలు రాహుకేతువులకు మళ్లీ లభించడం అసంభవం అన్నాడు. ఎందుకని? అలా ఇస్తే చక్రాయుధాన్ని అవమానించినట్టే, పరమాత్మ యొక్క దివ్యాయుధానికి మొక్కబోయినట్టే. అయితే నా అనుగ్రహం వల్ల వాళ్ళిద్దరూ ఇతరుల యొక్క నేత్రాలకి పూర్వ శరీరులుగా సర్వసాధారణమైన రూపాలు ఉన్నట్టుగా కనపడతారు అన్నాడు. పరమాత్మ ఎంత దయామయుడో చూడండి. ఇక నువ్వు కోరినట్టుగా 2వ వరం యథాతథంగా ప్రసాదిస్తున్నాను అని దీవించాడు. అంటే వాళ్ళకి మంచి స్థానం ఇవ్వమని అడిగాడుగా. ఆశ్రమంలోకి నడిచి వస్తున్నటువంటి రాహువుని కేతువుని చూస్తూ వాళ్ళ భార్యలు సింహీదేవి, చిత్రాదేవి ఆశ్చర్యంతో ఆనందపడ్డారు. ఎందుకని? శివుడి యొక్క వరం ఫలించిందిగా, నా బిడ్డ తపస్సు ఫలించింది అంటూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంది తల్లి సింహీదేవి. మేఘహాసుడు నాకు కూడా బిడ్డే, నేను నా భర్త మేఘహాసుడు యొక్క రుణం తీర్చుకోలేం అని చిత్రలేఖ కూడా ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంది. ఇంతలో మేఘహాసుడు తిరిగి వచ్చాడు హిమాలయాల నుంచి. పూర్ణదేహులుగా కనిపిస్తున్న రాహుకేతువులను చూసి మహదానందం చెందాడు. తండ్రి, ఓ పినతండ్రి, మీ ఇద్దరికీ పరమేశ్వరుడు సూర్యచంద్రులకు మించిన శక్తులు ఇచ్చాడు. వాళ్లతో సమానమైన స్థానాలు కూడా మీకు లభించేలాగా నాకు వరం ఇచ్చాడు అని ఉత్సాహంగా చెప్పాడు. చాలా సంతోషం నాయన, ఆ సూర్యచంద్రుల మీద ప్రతీకారం తీర్చుకుంటాం, తద్వారా నీ రుణం కూడా తీర్చుకుంటాం నాయన అన్నారు వాళ్ళు. అది సూర్యాస్తమయ సమయం. సంధ్యారాగం పడమటి ఆకాశానికి రంగులొద్దుతున్న సమయం. రాహుకేతువులిద్దరూ నది ఒడ్డున కూర్చొని ఉన్నారు. రాహు చూపులు మాత్రం అస్తమిస్తున్నటువంటి సూర్యబింబం మీద ఉన్నాయి. ఆ సూర్యబింబాన్ని చూస్తున్న రాహు ముఖం ఎర్రగా మారుతోంది కోపంతో. అతనిలో రగిలుతున్నటువంటి ప్రతీకారాగ్ని మాత్రం కనపడుతోంది. కేతు, ఈ సూర్యుడి మీద పగ తీర్చుకోవాలి రేపే మనం అన్నాడు. రాహు, ఏ విధంగా అన్నయ్య, ఎలా అన్నాడు కేతు.
పరమశివుడు మనకు అనేక శక్తులు అనుగ్రహించాడు కదా. లోకం కంటికి తాను కనిపించకుండా, తన కంటికి లోకం కనిపించకుండా చేయాలి. అమృతం మింగకుండా అడ్డుపడ్డందుకు ఆ సూర్యుడిని మింగేయాలి. రాహు కసిగా అన్నాడు ఈ మాట. అద్భుతమైన ఆలోచన అన్నయ్య, తగిన ప్రతీకారమే అన్నాడు కేతు. ఆ రోజు సూర్యుడు అస్తమించాడు. మసక చీకట్లు ఆవరిస్తూ ఉన్నాయి. రాహుకేతువులు అట్లాగే కూర్చుండిపోయారు. ఇద్దరిలో ఒకే రకమైన ప్రతీకార వాంఛ పరుగులు పెడుతోందని. అన్నయ్య, నాకు ఒక్క సందేహం. మింగేసి మనం జీర్ణం చేసుకోవాలా? అసలు ఆ సూర్యుడు మనకు జీర్ణం అవుతాడా అన్నాడు కేతు. రాహు తలకాయ అడ్డంగా పెట్టి ఊపి, మృంగి అరగ తీసుకోవటం కాదు, అదేమంత పెద్ద గొప్ప శిక్ష కాదు. ఆ సూర్యుడు నిత్య యాతన అనుభవించాలి. సూర్యుడు ప్రతాపం కేవలం పగలే కదా. అందువల్ల పగలు కబళించడం, రాత్రి కక్కేయటం, ఇది మనం చేయాల్సిన పని అన్నాడు. అంటే పగటి పూట ప్రకాశం అయింది, అందుకని ఆ ప్రకాశం లేకుండా మనం చేయాలి అంటున్నాడు. బాగుంది అన్నయ్య, భలే బాగుంది. కేతు కూడా ఉత్సాహం వచ్చింది ఈ మాటకి. సూర్యుడి సంగతి సరే, ఇప్పుడే చంద్రుడు వస్తున్నాడు చూడన్నయ్య. ఈ చంద్రుడి సంగతి ఏం చేద్దాం అన్నాడు. తమ్ముడు, సూర్యుడికి చంద్రుడికి ఇద్దరికీ ఒకటే శిక్ష. సూర్యుడిని పగటిపూట, చంద్రుడిని రాత్రిపూట కబళిద్దాం, కసి తీర్చుకుందాం అన్నాడు వాడు. అయితే ఇద్దరిని మార్చి మార్చి కబళిస్తూ మన శక్తిని చూపిద్దామన్నాయా అన్నాడు. అందుకని ఒక్కొక్కసారి రాహుగ్రస్తం, ఒక్కోసారి కేతుగ్రస్తం అవుతూ ఉంటుంది గ్రహణం. చూడండి, నిన్న మనకి చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇద్దరు లేచారు పైకి. తమ్ముడు, సూర్యుడిని నేను మింగుతా, చంద్రుడిని నువ్వు మింగు అంటూ పైకి లేచారు ఇద్దరు. అమృతపానం చేయకుండా అడ్డుపడ్డ పాపానికి ఆ సూర్య చంద్రులిద్దరికీ శిక్ష పడాలి. వాళ్ళు ఆ శిక్ష అనుభవించాలి శాశ్వతంగా. రాహుకేతువులిద్దరూ పళ్ళు పటపట కొరికారు. మన వదన గహ్వరాల్లో ఉక్కిరి బిక్కిరి కావాలి వాళ్ళిద్దరూ అనుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది కథ అనే విషయాన్ని రేపటి రోజు కలుసుకొని మళ్ళీ మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవి చక్కగా వీక్షించండి, వినండి. మీకు నచ్చితే లైక్ ఇచ్చి 10 మందికి పంచండి, మీ కామెంట్ కూడా పెట్టండి అని మీకు సవినీయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి మదిని దోచే